ఎక్కడికక్కడ మనం చెప్పినట్టు అన్ని చేయడం కోసం ఏ విధంగా వీలైనంత వరకు సమర్థవంతమైన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి కడాన మనం తెచ్చిన అప్పులకు కూడా మళ్ళీ పే చేసి కొత్తగా బారోయింగ్ చేసి వడ్డీ తగ్గించుకునే కార్యక్రమానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు అవలంబిస్తున్నాం. కేంద్రం ఇచ్చే సహకారం తీసుకుంటున్నాం. మన రెవెన్యూ రిసీప్ట్స్ పెంచుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ప్యారల్గా ముందుకు తీసుకుపోతున్నాం. ఇన్ని చేశాం కాబట్టి వీలైనంత వరకు ఒక సంవత్సరం ఊహించిన విధంగా రికవరీ ఫేస్కి వచ్చాం. పూర్తిగా రికవర్ అయ్యామని నేను చెప్పను. ఇంకా సమస్యలు ఉన్నాయి. సమస్యలను అధిగమించే విధంగా మనమందరం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇంత మునిపే చెప్పాను కాబట్టి ఎక్కువ చెప్పను. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆ రోజు ఎట్లుంది, ఈరోజు జీరో టాలరెన్స్ ఆన్ డ్రగ్స్ కానీ ఉమెన్ పైన క్రైమ్స్ కానీ, ఇంకో పక్కన ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేస్తాం. లిక్కర్ పాలసీ నాసి రకం ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క ట్రాన్స్పరెంట్ కానీ అకౌంటబుల్గా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క శాండ్ అయితే నేచర్ ఉచితంగా శాండ్ ఇస్తే దీన్ని ఇష్టానుసారంగా అమ్మి భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఫ్రీ అండ్ ఈజీ యాక్సెస్ తీసుకొచ్చాం. ఇక్కడ ఇంకా జిల్లా యంత్రాంగం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా మీకు పాస్ ఆన్ చేస్తాను. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని మీరు కూడా చిత్తశుద్ధితో సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోడ్స్ అన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటే దగ్గర దగ్గర 4765 కిలోమీటర్లు స్టేట్ హైవేస్ కానీ 14,710 కిలోమీటర్లు ఎండిఆర్స్ కానీ పార్ట్ హోల్ ఫ్రీ చేశాం. ఇవి కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే క్యాపిటల్ నేను ముందే చెప్పాను మీకు, అమరావతిని అయితే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక మాటలో చెప్పాలంటే P4 కూడా 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. దీనికి తిరిగి డెవలప్ చేసిన తర్వాత కొంత ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాం. మనకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ల్యాండ్ మిగులుతుంది. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ కట్టి మిగిలింది కూడా మానిటైజేషన్లో అమ్మగలిగితే మనం ఎంతైతే ఖర్చు పెడతామో ఆ డబ్బుల్ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది. నేను పదే పదే చెప్పాను. మళ్ళీ ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి